ఆల్సో వన్ అమౌంట్ దిస్ అనే ఇది చాలా చిన్నప్పటి నుంచి నార్మల్ స్టూడెంట్స్ కలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ దెమ్ రైట్ సిన్స్ చైల్డ్హుడ్. సో దట్ పర్స్పెక్టివ్ విల్ రిమైన్ ఫర్ their లైఫ్ టైమ్. They won't look at them like, not like me అనే ఉద్దేశం ఉండకుండా ఉండటానికి. It's not for only for special children. It is for normal children to understand and make them believe that they are also part of us. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో కనుక అట్లాంటి పిల్లలు ఉంటే మన ప్రవర్తన వాళ్ళ పట్ల ఎట్లుంటుంది. వేరే పిల్లోడు కనుక సెపరేట్గా పెట్టండి అని మీరు అనొచ్చు. మన కొడుకే మన బిడ్డ ఎట్లా ఉంటే మనం అట్లా పెడతామా, ఆ మాట అంటామా ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే తెలుగు వాళ్ళు యాక్చువల్లీ ఫైబుల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు చాలా మటుకు ఉండే. కాకపోతే అది ఫర్ ఆల్ సినిమాటిక్ రీజన్స్ చాలా మటుకు ఆల్మోస్ట్ 25-30 minutes ఎవ్రీ టైం అది ఆ తెలుగు అనేది ఉండే. నేను కూడా అంటే ఫీలింగ్ అందుకని నేను ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పినాను రస్టిక్ సరౌండింగ్ తెలంగాణ రీజియన్, హైదరాబాద్, డెక్కన్ రీజియన్ ఫ్లేవర్ కంప్లీట్ గా రావాలన్నట్టు లాంగ్వేజెస్ నుంచి డైలాగ్స్ పరంగా మాక్సిమం బ్యాలెన్స్ చేసినాం. కొంత ఎడిటింగ్ లో పోయింది ఉండే, చాలా ఉండే. ఆ సైజులు క్యారెక్టర్ ఏదైతే ఉందోనో దానికి చాలా డైలాగ్స్ ఉండే. కాకపోతే అది ఇంకా వేరియస్ రీజన్స్ కోసం అది ఎడిట్ చేయడం జరిగింది. అది దాంట్లో చాలా బాగా వచ్చింది. చాలా గొప్ప ఏదో ప్రసిద్ధంగా డైరెక్టర్ కానీ పరిస్థితంగా పెద్ద డైరెక్టర్ కానీ బాగా చూసారు. అందరూ ముందు అభినందిస్తున్నారు. ఇక ముందు వస్తారు తోటి పిల్లలు టీచ్ చేస్తూ ఉంటారు, సహాయిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఫ్యూచర్ వాళ్ళు తీసుకొని అటువంటి ఇంకొన్ని యాడ్ చేస్తుంటే ఇంకోటి నేచర్ అంటే పిల్లలు చాలా ప్రమాణంగా తాగుపడి చెప్పిన ఒకటే నచ్చిందని కారు వచ్చి ఇంటి ముందు రాకుండా అదే హమారే గడిపోయారే చాలా చాలా బ్రహ్మాండంగా మన మీద కొన్ని ఇంకా యాడ్ చేస్తే ఆ పిల్లలు ఆ అమ్మాయిని ఇప్పుడు టీచ్ చేసుకుంటారు. అలా చేస్తే ఆ అమ్మాయి ఒకసారి మట్టి నుంచి పోయి ఆడుకుంటూ చేసుకుంటే అప్పుడు ఆ అమ్మాయి అలా చేస్తా ఉంటే వీళ్ళంతా వర్షం నుంచి అందుకు వచ్చి ఆడుతున్నారు. అలాంటి కొన్ని యాడ్రెస్ ఇంకా చాలా ప్రమాణం అవన్నీ చాలా ఉండే. వెళ్ళి తీసినాము. అంత ఫిల్మ్ రెడీ అయిన తర్వాత వన్ సమ్ స్క్రీనింగ్స్. దాని తర్వాత నేను ఇప్పుడు బాంబేకి పోయి స్టార్టెడ్ టు ట్రై టు మార్కెట్ ద ఫిల్మ్. చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ద మెయిన్ ఏరియా ఫోకస్ ఆ చైల్డ్ తనకున్న డ్రాబ్యాక్స్ మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ మిస్ అవ్వద్దని చెప్పేసి వీ హ్యావ్ ట్రిమ్డ్ అన్నమాట. సో 20 minutes వెళ్ళిపోయింది. మీరు చెప్పిన మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే మార్కెట్ డ్రివెన్ కంపల్షన్స్ అంటారు కదా. సో మార్కెటింగ్ పరంగా ఎదుటి మనిషి అంటే ఇప్పుడు మనం అందరం రీజియన్ కనుక మనకి ఇంకొంచెం ఉంటే బాగుండు, రుచి ఇంకా బాగొచ్చు అని. కానీ దానికి కారం ఎక్కువైపోయి వద్దనుకుంటున్నాను. సో అది ఇమీడియట్ గా అయితే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. బట్ సో ఆ సన్నివేశం ఇందాక సార్ చెప్పింది కదా మొలెస్టేషన్ సీక్వెన్స్, అది చేసేటప్పుడు అంటే ఎట్లా చూపించకుండా ఎట్లా చూపించాలనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. సో నాకు డిప్రెషన్ అనిపించేది ఏంటి అని ఆలోచిస్తా ఉంటే అప్పుడు ఆ సీన్స్ వచ్చినాయి అన్నమాట. సినిమా మా తాత ఊరికి గ్యారేజ్ తీసుకెళ్ళి ఆ మెకానిక్ బాగా బోర్ కొడుతుండే. సో ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ డిప్రెసివ్ థింగ్ ఫర్ మీ విచ్ ఐ ట్రై టు
innovation of children's can be. So thank you all for bearing with me and very nice comments, very nice critical comments. Thank you all.